అయితే యేసు సమరయ స్త్రీ వీరిద్దరి మధ్యలో డిస్కషన్ చూడండి ఒక్కసారి. ఎక్కడైనా సరే పౌలు యేసు, పేతురు యేసు, శిష్యులు యేసు, ఇలా కొన్ని మనం టైటిల్స్ చూస్తుంటాం బైబిల్లో. యేసయ్య అక్కడ ఉంటాడు, కొంతమంది వ్యక్తులు అక్కడ ఉంటారు. ఈరోజు మనమున్నాము, యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న లోపాలు సరిచేస్తూ, అవి సరిచేస్తే ఆధ్యాత్మికంగా మనం స్వస్థత పొందుకుంటే శారీరకంగా కూడా మనం స్వస్థత పొందుకుంటాము. అది లోపల జరగాలి. ఆధ్యాత్మికంగా ఎముకలు కుళ్ళిపోతూ ఉన్నాయి, స్వస్థత లేకుండా లోపల, ఎక్కడో బయట కాదు. అది శాంతి కరువైంది, సమాధానం కరువైంది, నిద్ర కరువైంది. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు మనకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదు. దానికి అర్థాలన్నీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నుండి, ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. మనమందరం కూడా యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతాం ఏమని, అయ్యా మాకు తాగడానికి నీళ్ళు రాబోతుంది కదా ఆ పరిస్థితులు. ఎస్, దేవుడి చిత్తమైతే పోతుంది కూడా. ఆమెను హల్లెలూయా. తాగడానికి నీళ్ళు లేవయ్యా, ఆహారం తక్కువైందయ్యా, నీళ్లు తక్కువయ్యాయ్యా, కుటుంబంలో దీవెనలు తక్కువయ్యాయ్యా, మన కంప్లైంట్స్ చాలా ఉంటాయి ఈ యొక్క లోకపరంగా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య ఒక సమరయ స్త్రీ నీటి కొరకి అక్కడికి వచ్చెను. ఇదోకే, ఒక మానవరాలు, ఒక స్త్రీ, ఒక ఉమెన్ ఆ యొక్క బావి దగ్గరికి వచ్చి నీటి కోసం వచ్చింది, తన అవసరత తీర్చుకోవడానికి వచ్చింది. కానీ యేసయ్యకేం పని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని సమరయ స్త్రీని అడుగుతున్నాడు. అన్నిటిని సృష్టించిన యేసయ్య, సమస్తాన్ని చేసిన దేవుడు నీటి గురించి అడుగుతున్నాడు. మనం వాక్యం ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏ నీటి గురించి దేవుడు అడుగుతున్నాడు. 9వ వచనము, ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నగు నన్ను నీరిమ్మని ఎట్లా అడుగుతున్నావు? సమరయ స్త్రీలు, సమరయులు, అదేవిధంగా యూదులకి పొంతనే ఉండదండి. మీరు అంటారా, యూదులు ఏమంటారంటే సమరయులని, మీరు అంటరాని వారు, ధర్మశాస్త్ర గ్రంథం మీకు తెలీదు, మోజెస్లా ఆ యొక్క పంచగ్రంథాలు ఉన్నాయి కదా, 5 గ్రంథాలు, మోజెస్లా మీకు తెలీదు, మీరు కపట వేషధారులు, మీరు భక్తులు కాదు, అసలు యేసయ్య అంటే మన ఎవరు దేవుడు అంటే మీకు తెలీదు. మేము యాకోబు తెలుసు, అబ్రహాము తెలుసు, ఈసాకు తెలుసు, మాకు మా పితరులు మొత్తం తెలుసు, మోషే కూడా తెలుసు, కానీ మీకు వాళ్ళు ఎవరు తెలీదు, మీరు ఆరాధించకూడదు మాతో పాటు కలిసి అని. వారు యెరూషలేము దేవాలయం కూడా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు రారు, బయటనే ఉంటారు మొత్తం సమరీలు, లోపలికి రారు. అందుకే మీరు చూడండి, దేవుడు ఎప్పుడైనా సమరీలకైనా వేరే అన్యులకైనా స్వస్థతలు ఇవ్వాలంటే వారి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. వాళ్ళని చూసి యూదులు అసూయపడేవాళ్ళు. ఎందుకు? ఈయనేంటి వాళ్ళకి స్వస్థతనిస్తున్నాడు, ఈయన ఎక్కడ ఫేమస్ అయిపోతాడో అని ఒక అసూయ వారిలో మొదలైంది. ఈయన ఎక్కడ ఈ రాజ్యాన్ని, ఈ యొక్క యెరూషలేమును, లేదంటే అక్కడ సమరయాని, అక్కడ యూదయాని మొత్తం పాలిస్తాడు అనే భయము వారిలో పట్టుకుంది. కాబట్టి యేసయ్య ఏది చేసినా తప్పేది ఇస్తున్నారు వాళ్ళు. ఈ సందర్భంలో ఒక స్త్రీని కలిసినప్పుడు యేసయ్య అంటున్నాడు, నాకు దాహమగుచున్నది. ఒక స్త్రీని అడిగాడు. ఆమె అంటూ ఉంది, మీకు మాకు పొంతనే లేదయ్యా. ఎగ్జాక్ట్గా వర్డ్ చెప్తున్నా అండి, మీకు మాకు పొంతనే లేదయ్యా. ఎప్పుడు కూడా యూదులు వచ్చి సమరయులు అడగరు, మేము అంటరాని వాళ్ళం, నువ్వేలా వచ్చి నన్ను అడుగుతున్నావు అని అంటూ ఉంది. ఈ సంభాషణ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 10వ వచనం, అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడలా త్రాగుటకు నీరు ఇమ్ము. ఇక్కడ యేసయ్య వచ్చింది ఖాళీ చేతులతో రాలేదు, ఏదో వరాన్ని పట్టుకొని వచ్చాడు. ఏదో వరం ఉంది యేసయ్య దగ్గర. ఆ వరం ఏందో ముందున్న వాక్యాలలో మనం చూద్దాం. అయితే నువ్వు గ్రహించేదానివి, ఒకవేళ నీకు ఆ వరమే ఉంటే ఆ వరం ఏందో చివరిలో తెలుసుకుందాం. 11వ వచనం చూడండి, 10వ వచనం కంటిన్యూషను, నీవే ఆయనను అడిగి ఉండేది దానవు, అప్పుడు ఆయన నీకు జీవ జలమును ఇచ్చి ఉండేది వాడు అని సమాధానం ఇచ్చాను. దేవుడు చెప్తున్నాడు, ఆ వరం పేరేంటంటే జీవ జలము. జీవ జలము, ఇది మనం ఎక్కడ చూస్తాము వాక్యాలలో అంటే జీవ జలము గురించి మనకి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూడండి. పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఈరోజు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంక నేను చచ్చిపోతే అయిపోతుంది, నా బ్రతికి ఇంకా వేస్ట్, వ్యర్థము, ఇంకా నేను దేనికి పనికిరాను, అసలు దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడో నాకు తెలీదు అని నువ్వు జీవించిన జీవితము, నువ్వు పుట్టిన పుట్టుకని కూడా ఈరోజు నువ్వు శపించుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, పండుగ చివరి దినమున, పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఈ రోజు ఏ రోజైనా పర్లే, అన్ని పండుగలే మనకి క్రైస్తవులకి.
పర్టికులర్ డే లేదు, అన్ని డేస్ దేవుడు ఇచ్చినవే. కాబట్టి ఏమి ముహూర్తాలు ఏం లేవు దేనికి కూడా. కాబట్టి దేవుడు అంటున్నాడు చివరి రోజున. ఈ రోజు మనం చివరి రోజు అని మనం అనుకుంటామేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు అది ప్రధానమైనది. ఈ రోజు ప్రధానమైనది. ఎందుకు అంటే ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా ఎవడైనా దప్పిక కొన్నచో నా దగ్గరకు వచ్చునుగాక. దప్పిక కొన్నవాడు యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, కానీ యేసయ్య ఒక స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. అవునా? ఎస్. ఇది పక్కన పెడితే 38వ వర్షం కంటిన్యూషన్లో, నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవ జల నదులు ప్రవహించును. ఆమేన్, హల్లెలూయా. ఏ ఒక్క జీవజల నదుల నుంచి దేవుడు చెప్తున్నాడు అంటే 39వ వర్షము, ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించువారు పొందుకుంటారు, విశ్వసించని వారు పొందుకోలేరుగా అనే కదా అర్థం ఈ వాక్యానికి. ఆయన తన్ను విశ్వసించు వారు పొందుబోవు ఆత్మను గురించి ఇట్లు చెప్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, విశ్వాసరహితుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడట. వాక్యమే సెలవిస్తుంది, మనుషులు కాదుగా చెప్పింది, దేవుడే చెప్తున్నాడు. విశ్వాసరహితుడు దేవుడు సంతోష పెట్టలేడు. అవునండి, మనం విశ్వాసంలో పడిపోతాం. దేవుడు చెప్పాడు. పేతురు పడిపోయాడు, నీళ్ళలో ఎత్తాడు, చెయ్యి పట్టుకున్నాడు. అనేక మంది ప్రవక్తలు పడిపోయారు, దేవుడు లేపాడు. మళ్ళీ రాజులు పడిపోయారు, దేవుడు లేపాడు. వాళ్ళు గుర్తుపెట్టుకున్న వాక్యం ఏంటి తెలుసా? ఇప్పటివరకు మనం పాట పాడాం, నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. సర్టెన్ టైం ప్రార్థించలేము, కానీ దేవుడి కృప అక్కడ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీకు నాకు దేవుడు ఈ వరాన్ని ఇచ్చింది దేవుడి కృప చొప్పున. అదే జీవ జల నదులు అనగా పరిశుద్ధాత్మ పొందుకున్నాం మనం అందరము కూడా, కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము, సానబట్టలేకపోతున్నాము. కరెక్ట్గా మాట్లాడితే ఈ యొక్క శరీరానికి ఆహారం ఎలాగో, నీరు ఎలాగో, మన ఆత్మకి వాక్యము, దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తము మనకి కావాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఈరోజు పొద్దున దివ్యబలి పూజకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ఇది ఫాదర్ ఆనంద్ గారు, రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారు ఇన్వోక్ చేస్తూ ఉన్నాడు హోలీ స్పిరిట్ని. ఆ పాత్రలలో ఒక బ్రెడ్, ఆ యొక్క రొట్టె ఒక దాంట్లో ఉంది ఒక పాత్రలో, ఇంకో దాంట్లో వైను ఒక పాత్రలో ఉంది. ఈ యొక్క ద్రాక్షరసం, ఈ యొక్క రొట్టె. ఇప్పుడు రెండిటి మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ ఉన్నారు యాజకులు. ఆహ్వానిస్తున్నప్పుడు ఏమైందంటే, తండ్రి దేవుణ్ణి మనం అడుగుతున్నాము, పరలోకమందున్న మా తండ్రి అని. యేసు ప్రభువారు అక్కడ మారిపోతూ ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క దివ్యమైన శరీర దేహముగా రక్తముగా మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. ఆది కాండం నుండి ఇది ఉంది కదా, ఆది కాండం నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కదా. కానీ దేవుడు ఒక్కడే, కథోలిక విశ్వాసం. కాబట్టి మన ఈ జీవితంలో తండ్రిని మనం అడుగుతాము, యేసయ్యని మనం అడుగుతున్నామేమో, కానీ పరిశుద్ధాత్మ దేవాన్ని కనీసం ఒక్క పేరు పెట్టి ఉచ్చరించలేకపోతున్నామేమో. పాత నిబంధన మొత్తము దట్ ఈజ్ ద ఎరా ఆఫ్ ద ఫాదర్, కొత్త నిబంధన మొత్తము దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ ద జీసస్. బట్ ఇప్పుడు ఈ ఎరా అంటే ఈ యుగము ఏంటి అంటే వీఆర్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే సమస్యలను తట్టుకోవడం అసాధ్యం బిడ్డ. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు అనుకుంటున్నారా నాకెందుకు అసాధ్యమైనది లేదు అని నేను అన్నానంటే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము. దేవుడి యొక్క వరము పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నీటితో దేవుడు ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. దాని తర్వాత మనం కొన్ని వచనాలు ధ్యానించుకుంటే కింద అంతేందుకు ఇప్పటివరకు పాట పాడుకున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం, ఎంత ప్రియమైన తండ్రి, ఎంత ప్రియమైన కుమారుడు, ఎంత ప్రియమైన కుమార్తెలు లేదంటే ఆ యొక్క తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వారికి హానికరమైనది ఇవ్వరు, మంచినే ఇస్తారు. మరి ఆ దేవాతి దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. నీవును నేనును మాతృ గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను దేవుడు అన్నాడు. మనల్ని తన యొక్క అరచేతిలో చెక్కుకొని ఉన్నానని చెప్పాడు దేవుడు. అంటే యు ఆర్ నాట్ బిలీవింగ్ దిస్ వర్డ్స్. నువ్వు నమ్మటం లేదు. ఏమని నమ్ముతున్నావంటే దేవుడు లేడంటున్నావు, అన్యుల్లాగా మాట్లాడుతున్నావు. వాళ్ళన్న నయం. దేవుడు చెప్తున్నాడు నేను ఉన్నాను, నేను నీ మధ్యలోనే ఉన్నాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడి బలము వలన మనకు విజయము కలుగును. ఆమేన్, హల్లెలూయా. విగ్రహారాధన విడిచిపెట్టు, దేవుడు దర్శనం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
నేను ఉన్నాను. ఐ ఆమ్ ద ట్రూ లివింగ్ గాడ్. ఐ ఆమ్ ద వాటర్. ఐ ఆమ్ ద హోలీ స్పిరిట్. ఐ ఆమ్ ద ఫాదర్. ఐ ఆమ్ ద సన్. ఐ ఆమ్ ద రిడీమర్. నేను విమోచకుణ్ణి, నేను రక్షకుణ్ణి, నిన్ను కాపాడకు ఈ లోకమునికి వచ్చిన వాణ్ణి. విగ్రహారాధన కాదు. అందుకే పరిశుద్ధమైన దివ్యమైన దేవుడి రూపాన్ని విగ్రహారాధన అనకూడదు. అది సాక్ష్యములో ఉంది. పిచ్చి బట్టి వేయలేదు మరియా గొవాన్స్కా గారు రూపాన్ని. నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను దేవుడి రూపాన్ని, కళ ద్వారా, డైరెక్ట్ కాదు. ఈరోజు పొద్దున కూడా ఒక రుచి దేవుడు చూపించాడు. ఫాదర్ ఇలా నిలబడ్డాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నిద్రపోతున్న సమయం. నేను అది దివ్యబలి పూజ మధ్య నడి పూజ అయిపోతుంది, లేచి నిలబడ్డాం, పరలోక ప్రార్థన చెప్తున్నాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జీసస్ ఫేస్ ఫాదర్ ముందు నుంచి లైనింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చూశాను. నేను అసలు నాకు ఇంకా కనబడలేదు, ఫేస్ ఇంకా క్లియర్గా కనబడలేదు. నేను అనుకున్నాను, నేను చూసింది జీసస్ నేనా అనుకున్నాను. నేను ఫేస్ పార్ట్ ఒక్కటే, తల భాగం ఒక్కటే కనబడింది నాకు, అది కూడా క్లియర్ కనబడలేదు. సైడ్ ఫేస్ ఒక్కటి నేను చూశాను. అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఒక్కసారి నాకు నీ రూపాన్ని చూపించయ్యా, నేను ఇంకా గొప్పగా ప్రకటించడానికి నాకు విశ్వాసం బలపడుతుందేమో. నేను కూడా అవిశ్వాసనే అయ్యా, నేను కూడా పాపాత్మరాలనే అయ్యా, నేను కూడా ఒక కుక్కనే అయ్యా, నేను కూడా ఒక గాడిదనే అయ్యా. ఆనాడు బిలాందే గాడిద ఎలా అయితే మాట్లాడిందో, అయ్యా నేను మాట్లాడలేకపోతున్నాను ఆయన, దయచేసి నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వు. ప్రపంచం మునిగిపోయేంత వరకు కూడా నీ యొక్క పరిచయం చేయడానికి నాకు శక్తి సరిపోవట్లేదు. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను. విశ్వాసంలో పడిపోయినప్పుడు ఇలా పడిపోయిన వాడు కాదండి, ఇగో ఎవరైనా పడిపోతారండి. పడిపోయిన ప్లేస్లో ఉంటేనే తప్పు, లేచి నిలబడకపోతేనే తప్పు. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మొట్టమొదటి అడుగు ఎవరైనా వేస్తారు, కానీ 1000వ అడుగు కూడా వేయగలగాలి. ఆ 1000 అడుగులో 999 అడుగులు దేవుడే వేపిస్తాడు. ఆమె హల్లెలూయా. జస్ట్ ఇనిషియేషన్ అనే యొక్క పని, ఆ యొక్క మొదలు పెట్టడం అనే పని నీ పాదం మోపితే చాలు, మిగతా మొత్తం దేవుడు చూసుకుంటాడు. ఆ పాదం మోపేది ఒక్క అడుగు 1000 అడుగులతో సమానం. అదేంటంటే విశ్వాసం అనే అడుగు. ఇక్కడ యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మని తీసుకువెళ్ళి ఆ సమరయ స్త్రీకి పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం చేశాడు కాబట్టి తన మాటలలో వ్యత్యాసం ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇప్పటి వరకు తను ఏమన్నారంటే ఏమని అంటుంది, నీవు నీవు నీవు. వాక్యం కరెక్ట్గా చూడండి, నీవు నీవు అని అంటూ ఉంది యేసయ్యని అప్పటి వరకు సంబోధనలో, ఆ యొక్క సంభాషణలో. కానీ 11వ వచనం నుంచి మనం చదువుదాం చూడండి. జీవజలము ఇచ్చి ఉండేవాడు అని సమాధానం ఇచ్చెను. తండ్రి నీకు జీవజలం ఇచ్చేవాడు, నువ్వు నన్ను విశ్వసించినట్లయితే అని యేసయ్య అంటున్నాడు. దాని తర్వాత జీవజలము గురించి పరిశుద్ధాత్మ టాపిక్ రాగానే సందర్భం మొత్తం మారిపోయింది. అదేంటంటే 11వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. ఎంత డిఫరెన్స్ చూడండి. నీవు అన్న ఒక స్త్రీ, దేవుని ఏకవచనంతో పిలిచిన ఒక స్త్రీ, ఆ స్త్రీ ఇప్పుడు యేసయ్యని ఏమంటుందంటే అయ్యా అనగా అర్థం ఏంటి తెలుసా మనకి? తండ్రి. పరిశుద్ధాత్మదేవుడు వచ్చేస్తున్నాడు ఆమెలోకి. దెర్ ఈజ్ ఏ ఇంక్రిమెంట్ అండి. ఇప్పుడు సాలరీ ఇంక్రిమెంట్ కోసం మనం ప్రార్థన చేస్తాం కదా, నాకు 20,000 కావాలి, 40,000 కావాలి, లేదంటే 1,00,000 కావాలి. 1,00,000 కూడా సరిపోవట్లేవు, ఇంకో 2 లక్షలు కావాలి. ఏం చేసుకుంటావు? ఈరోజే ఓ అవివేకి నీ ప్రాణం తీస్తే దేవుడు అన్నమాట. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు నేను అడగాల్సింది ఏంటి? అది కాదు, జీవజల నదులు. అందుకే ఆ స్త్రీ జీవజల నది అంటే పరిశుద్ధాత్మదేవుని ఎన్కౌంటర్ చేసింది, చూస్తుంది. ఆత్మ స్వరూపుని ఎదురుగా చూస్తుంది. ఆత్మకి ఒక స్వరూపం ఉంది, పరిశుద్ధాత్మకి ఒక రూపం ఉంది, తండ్రి దేవుడికి ఒక రూపం ఉంది. ఆ రూపం పేరే యేసు. కొలస్సీలకు రాసిన లేఖ 2:15, 1:15 ఉంటుంది. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపం. ఇది నువ్వు నమ్మకుండా ఏం ప్రకటిస్తావు? ప్రకటించలేవు. ఇది నమ్మాల్సిందే. వాక్యము విన్నవాడు కాదు, విన్నదాన్ని పాటించినవాడు, ఆలకించిన దాన్ని ప్రకటించినవాడు, ఇంకను ప్రవర్తన కలిగి జీవించిన వాడే దేవుడి నిజమైన బిడ్డ. అందుకే మరి ఇతరుని మనం ఎందుకు గౌరవిస్తున్నామంటే 3వ మాట శ్రీవరుని మాట్లాడిన మాట, నా తల్లి స్వీకరించు. ఈ మాట కూడా నువ్వు నేను ఫాలో అవ్వకపోతే నిజంగా దేవుడి బిడ్డలో అవ్వం. అయితే ఈ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీ లేదు. ఈ స్త్రీ యేసయ్యతో ఏమని మాట్లాడుతుందంటే, నీ దగ్గర నీళ్లు చేదుకోవడానికి లోతైన బావి ఇది, అయితే నీరు చేదుకోవడానికి నీ దగ్గర ఏం లేదు. అంటే నువ్వేం తెచ్చుకోలేదు, నువ్వేం క్యారీ చేయలేదు. నేనేమో బిందెతో వచ్చాను, నేనంత కుండతో వచ్చాను, నేను ఒక పాత్రతో వచ్చాను, నీ చేతిలో ఏ పాత్ర లేదు. యేసయ్యని మార్చడానికి వచ్చింది ఈ యొక్క సమరయ స్త్రీ, వ్యభిచార స్త్రీ, 6 భర్తలు పెళ్లి చేసుకున్న స్త్రీ పాత్రగా మార్చుకోవడానికి దేవుడు దర్శించి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా.
అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, అయ్యా ఈ పాత్రను నా నుండి తొలగించు, నీ చిత్తమే జరుగునుగాక. చివరికి మరియ తల్లి జ్ఞాన పాత్రమా, షీ హోల్డ్ సంథింగ్ గ్రేట్ ఫ్రమ్ ద వరల్డ్. మరియ తల్లి ఏం హోల్డ్ చేసింది? తన గర్భములో దేవుని హోల్డ్ చేసింది. ఒక చెంబు ఉంది, ఆ చెంబులో నీరు ఉండాలి, ఆ చెంబులో ఆయిల్ పోసినా ఉంటుంది, ఆ చెంబులో నువ్వు ఇంకా ఏదైనా ద్రాక్షరసం పోసినా ఉంటుంది, ఆ చెంబులో నువ్వు ఏ ద్రవ పదార్థం పోసినా ఉంటుంది, ఘన పదార్థం పోసినా ఉంటుంది. ఇట్ కెన్ హోల్డ్ సంథింగ్, రైట్? ఆ చెంబుకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు, ఆ పాత్రకి. అది ఎలా ఉందో అలా హోల్డ్ చేస్తుంది. నువ్వు నేను కూడా దేవుని హోల్డ్ చేయాలంటే వంగాలి, మలచబడాలి, నలగొట్టబడాలి, విరగొట్టబడాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి. అంటే యేసయ్య అన్నమాట నీ చిత్తమైతే జరుగునుగాక అయ్యా. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నా చిత్తాన్ని అడుగు బిడ్డ. ఎక్కడ వంగాలో చెప్తాను, ఎక్కడ లేవాలో చెప్తాను, ఎక్కడ పాపాన్ని తీసేసుకోవాలో చెప్తాను, ఎక్కడ నీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వాలో నేను చెప్తున్నాను, ఎక్కడ నువ్వేం మాట్లాడాలో నేను చెప్తాను, ఎక్కడ నీ నోరుని అదుపులో పెట్టుకోవాలో నేను చెప్తాను, ఎక్కడ నీ పాదాలు మూవ్ అవ్వాలో నడవాలో నేను చెప్తాను, ఎక్కడ నీ చేతులు కదలాలో నేను చెప్తాను, ఏం పనులు చేయాలో నేను చెప్తాను, ఏం చేయకూడదో కూడా నేను చెప్తాను. దానికి కావాల్సిన సంపూర్ణమైన జ్ఞానము యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం తప్ప ఈ ప్రపంచంలో ఎవడూ కూడా ఇవ్వలేడు. ₹1,00,000 ఇచ్చినా ఇవ్వరు, ₹1,00,00,000 ఇచ్చినా ఇవ్వరు, నీ జీవితం మొత్తం దారాదత్తముగా ఇచ్చినా ఎవరు నీకు ఇవ్వరది. ఈ దాహము శాశ్వతమైనది. అంటే పరలోక రాజ్యం వెళ్ళేంతవరకు ఈ దాహం తీరిపోదు. మనకి రోజు దాహము కొనడమే మనకి ఇది ఒక ప్రక్రియ. అందుకే ఒక వాక్యం ఉందండి, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ అంటే లార్డ్ థ్యాంక్ యూ జీసస్, ఎక్కడ అండి నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అది ఎక్కడ అంటే సామెతల గ్రంథంలోనే ఎక్కడ ఉంటుంది, దుష్టుల దప్పిక ఇలా ఉండదు అని ఉంటుందండి. దుష్టుల దప్పిక ఇలా ఉండదు. ఇలా ఉండదంటే ఏంటంటే దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్న దప్పిక వేరు, దుష్టుల యొక్క దప్పిక వేరు. దుష్టులు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? వాడు ఇంకోడు ఉంటాడు, సాతాను గాడు. కాబట్టి వాడి ఆలోచనలు, వాడి యొక్క జీవితం మనము ఫాలో అవ్వద్దు. కాబట్టి మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేశాడు. అందుకే ఇప్పుడు మనల్ని దేవుడు ఏమంటున్నా అంటే, మీరు నా బిడ్డలవుతారు, మీరు నా బిడ్డలవుతారు. ఎవరైతే దేవుడి ఆత్మను కలిగి జీవిస్తారో వారు దేవుని పుత్రులు అని మనము రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14-15 వచనంలో చూసినాం ఆల్రెడీ. పోయిన వారమో ఏమో రీడింగ్స్లో చదివారు. పోయిన వారం కూడా కాదు, 2 రోజుల ముందు అనుకుంటా. ఎస్, దేవుడి ఆత్మ కలిగిన వాళ్ళే దేవుడి పుత్రులు. అంటే దుష్టాత్మను పొందుకున్న వాళ్ళందరూ కూడా మరి సాతాను బృందమే కదా, సాతాను సర్ప సంతానమే కదా. అందుకే కదా బప్తిస్మ యోహాను గారు అన్నారు, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? వచ్చి హృదయ పరివర్తనం చెంది ఈ యొక్క జ్ఞానస్నానాన్ని పొందుడు, నాకన్నా తర్వాత రాబోతున్నవాడు నాకంటే అధికుడు అని బప్తిస్మ యోహాను గారు చెప్పారా లేదా? చెప్పారు. అందుకే ఇక్కడ ఆ స్త్రీ ఏమంటుందో నెక్స్ట్ వచనం చూడండి, 12వ వచనము, మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. సేమ్ యూదులు ఏ విధంగా అయితే వాళ్ళకి చెప్పారో మా పితరులు ఇచ్చారని ఈమె అవే వర్డ్స్ తీసుకొని కోట్ చేస్తుంది. ఏమని చెప్తుంటే మా పితరులు ఇచ్చారు, యాకోబు ఇచ్చారు, ఆయనకు యోసేపు ఇచ్చాడు, ఇలా ఇచ్చారని చెప్తూ ఉంటే ఆమె అంటుంది, ఈ బావి నీటిని త్రాగిరి వారందరూ కూడా, వారి మందలు కూడా ఈ బావి నీరు తాగారు. యాకోబు కాలంలో, యోసేపు కాలంలో, అబ్రహాము కాలంలో. అయితే నీవు అతని కంటే గొప్పవాడవా? నీవు యాకోబు కంటే గొప్పవాడవా? ఇప్పుడు మనం ప్రశ్న చేసుకుందాం. యేసయ్యని ఒక స్త్రీ, అయ్యా ఇప్పుడు కొంచెం నాకు అర్థమవుతుంది, అదేంటంటే నీవు అని కాకుండా అయ్యా అని సంబోధించడానికి అర్హుడవు. అయితే అదేంటంటే నీవు యాకోబు కంటే గొప్పవాడవా? మా పితరులు ఆదికాండంలో ఉన్నారు చూడండి, మోషే కంటే గొప్పవాడవా? అబ్రహాం కంటే గొప్పవాడవా? నోవా కంటే గొప్పవాడవా? మొట్టమొదటి ఆదాము కంటే గొప్పవాడవా? ఎస్, దేవుడు గొప్పవాడు, ప్రపంచాన్ని సృష్టించినవాడు. అందుకే అన్నాడు, ఇదిగో నేను పుట్టక ముందే ఉన్నాడు. బప్తిస్మ యోహాను అన్నారు, నేను పుట్టక ముందే ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఆయన చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. నీకు నాకు ఈ విధేయత ఎందుకు లేదు? నీకు నాకు ఈ విశ్వాసం ఎందుకు లేదు? దేవుడు అనే విశ్వాసం ఎందుకు చచ్చిపోతుంది? దేవుడు అడుగుతున్నావు, ఎక్కడున్నావు ఆదాము? బయటికి రా, నువ్వు బయటికి రా. ఈరోజు పాపము నుండి బయటికి రా, బానిసత్వం నుండి బయటికి రా. యేసు రక్తములో మన హృదయాలు తెరవబడ్డాయి ఈ సమయంలో. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుడు అంటున్నాడు, బయటికి రా, దాక్కోకు పాపములో. ఇంకెన్ని రోజులు ఈ బానిసత్వము, పాపము అనే బానిసత్వము?
దేవుడు స్వతంత్రయడానికి ఈ వాక్యం చెప్తున్నాడు. ఇదిగో నీవు వారికంటే గొప్పవాడవా? ఎస్, దేవుడు గొప్పవాడు. అయితే తనకి ఇప్పుడు అర్థం అవ్వలేదు. వాక్యం చదువుదాం చూడండి. 14వ వచనం చెప్తూ ఉంది. 13వ వచనం, యేసు సమాధానముగా ఆమెతో. మనలాగా యేసయ్య ఆవేశపడలేదు. అప్పుడు ఏమంటున్నారు చూడండి, యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనును. అవును, ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, నాకన్నా ముందున్నారు. వాళ్ళందరూ కూడా ఇదిగో నేను మహిమలో ఉన్నాను, కానీ ఈ లోకంలో వాళ్ళు ఉన్నారు. నేను దేవుడి మహిమ నుండి వచ్చాను, పరలోక రాజ్యం నుండి వచ్చాను. నేను ఎలా వచ్చానో అలా వెళ్తూ ఉన్నాను. అయితే ఇందులో ఉన్న మర్మాల గురించి నేను చెప్తుంది, ఇక్కడ ఉన్న వాక్యం గురించి కాదు. ఇలాంటి సందర్భంలో ఆ దేవాదేవుడికి తెలుసు తను ఎవరు, దేవుడు తెలుసు యేసయ్యకి. అయినా కూడా సమాధానంతో ఏమని చెప్తున్నాడంటే, నేను ఇచ్చు నీటిని తాగువాడు మరలా దప్పికగొనడు. ఈ సమయం తర్వాత ఆమె అన్న మాటలు చూడండి. 14వ వచనం, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యేసయ్య తనతో చెప్తున్నాడు, నేను ఇచ్చు నీటిని త్రాగువాడు దప్పిక కొనడమ్మా ఇంకెప్పటికీ. అది ఎలాంటి దప్పిక అంటే నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును. ఇప్పుడు నువ్వు నేను కూడా ఈ లోకము శాశ్వతమైనది, ఈ జాబ్ శాశ్వతమైనది, ఈ బిజినెస్ శాశ్వతమైనది, ఇంకా ఇక్కడనే చావాలేమో, ఇక్కడనే బ్రతకాలేమో, ఇక్కడనే పరలోక రాజ్యమేమో, అన్నీ ఇక్కడేమో నేను అనుభవించలేకపోతే ఎట్లా, వ్యామోహాలు తీర్చుకోలేకపోతే ఎట్లా, కామపు క్రియలు తీర్చుకోలేకపోతే ఎట్లా, నా చేతులు నా కాళ్ళు ఒక దగ్గర ఆగట్లేవు, నా అవయవాలు ఒక దగ్గర ఉండట్లేవు. అయితే ఇలాంటి కోరికల నుంచి నేను నా ఏజ్ అయిపోతే ఎట్లా, నా వయస్సు అయిపోతే ఎట్లా, యంగ్గా ఉన్నప్పుడు నేను అందంగా ఉన్నాను అనుకుంటున్నారంట మనలో చాలామందిని. అది దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నాకు ఊరాల్సింది ఏంటి అంటే నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండాలి, కానీ పాపం అనే నీటి బుగ్గ ఊరకూడదు, శాపం అనే నీటి బుగ్గలు ఊరకూడదు. మన నోటి నుంచి దేవుడు అంటున్నాడు, నిరీక్షణ ఊరుతూ ఉండాలి నీటి బుగ్గ నుండి, ప్రేమ ఊరుతూ ఉండాలి నీటి బుగ్గ నుండి. ఇప్పుడు సముద్రం చూడండి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు సముద్రంలో ఉన్న నీరు ఎలా ఉంటుందంటే ఉప్పుగా ఉంటుంది. ఉప్పు నీరు ఎవ్వరు తాగరు, అంత పెద్ద సముద్రం. కానీ వెళ్ళి ఒక చెంబడు నీరు ముంచుకొని తాగాలంటే ఏంటి వాటర్ ఇలా ఉన్నాయి, ఎన్ని చేస్తావో అన్ని సముద్రంలో చేస్తాం. లిటరలీ మాట్లాడితే 1-2 కూడా పోతారు సముద్రంలో, అంటే ఆ యొక్క తీరంలో. తాగుతారు ఆ వాటర్ని? తాగలు. అలాంటిది ఈ సముద్రముతో దేవుడు దీనికి నీటి బుగ్గకి ఉన్న పోలిక చెప్తున్నాడు. నీటి బుగ్గ ఎలా ఉంటుందంటే ఊరుతూ ఉంటుంది. అది ఊరడం అంటే స్వచ్ఛమైన నీరు, పరిశుద్ధాత్మకి సాదృశ్యముగా ఉంది. పావురము స్వచ్ఛమైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది. నేను అక్క ఇదే కదా వాక్యం చెప్పింది. ఎస్, పవిత్రత కొరకు దేవుడు పిలిచాడు, పాపములో వెనక్కి వెళ్ళొద్దు. యోసేపు ఆ స్త్రీ వచ్చి పోతేఫరు యొక్క భార్య వచ్చి ఇదిగో రా అని అన్నప్పుడు యోసేపు పరిగెడుతున్నాడు పాపం దగ్గర నుంచి. నువ్వు నేను కూడా పాపం దగ్గర నుంచి పరిగెట్టాలి, కానీ పాపం బాగుంది కానీ వెళ్ళి ముద్దు పెట్టుకొని హగ్ చేసుకున్నాం అనుకో, అతుక్కున్నాం అనుకో, అదే రూపంలో మారిపోతాం దుష్టులాగా. దేవుని హత్తుకోవాలి, నీటి బుగ్గ వలె మనం మారాలి. ఎంత దీవెన వస్తుంటే అనేకులకు దీవెనంగా మారుతాం. ఎంతమంది వచ్చి నీళ్లు పట్టుకున్నా అది ఊరుతూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది. చిన్న నీటి బుగ్గ, కానీ సముద్రం అంత పెద్దగా ఉంది ప్రపంచంలాగా, కానీ ఆ యొక్క వాటర్ యూజే లేవు. నీటి బుగ్గ అబ్బా ఎంత బాగుంది, స్వచ్ఛంగా నీరు అని మనకు కనబడగానే అలా కనబడుతుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా మనం ఉంటాము. మన దగ్గర నుంచి ఆ దేవదేవుడు ఇస్తే కృపని అనేకులకి ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ అభిషేకము ఊరుతూనే ఉంటుంది. ఈ నిత్య జీవం అంటే ఏంటంటే నిరీక్షణ కలిగి జీవించడం, పరలోక రాజ్యం చేరుకునేంత వరకు. యేసయ్యే మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. మరి ఈ మార్గమైన, ఈ సత్యమైన, ఈ జీవమైన యేసయ్య మనకేం చెప్తున్నాడంటే నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును. యేసయ్య ఇంకో మాట కూడా అన్నాడు, మనం గుర్తుపెట్టుకుంటే. అక్కడ శిష్యులు అందరూ వచ్చారు. యేసయ్య ఒక మాట అన్నాడు, ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము, మీరు దీన్ని భుజించండి, మీరు పానం చేయండి. యేసయ్య అన్నాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఉంది. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే అప్పుడు ఈయనేంది ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన మాటలు కఠినమైనవి, ఎట్లా తీసుకుంటాము, మనిషి శరీరాన్ని ఎవరైనా తింటారా, రక్తాన్ని ఎవరైనా తాగుతారా అని వెళ్ళిపోతూ ఉన్నారు. యేసయ్య పేతురుని అప్పటికే అపోస్తుల వాళ్ళని చూసా అంటూ ఉన్నాడు, మీరు కూడా వెళ్ళిపోయేదరా, వెళ్ళిపోండి.
ఒక్కరైనా చాలు పరలోక రాజ్యానికి. నేను డైరెక్ట్గా ఈ లోకానికి వచ్చాను, డైరెక్ట్గా మీకు కనబడుతున్నాను. అనేకులు చూడాలనుకున్నారు, అప్పుడు ప్రవక్తలు, అప్పుడు యాకోబు, అబ్రహాము, ఎంతోమంది ప్రయత్నించారు నన్ను చూడడానికి, కానీ వాళ్ళు ఎవ్వరు చూడలేకపోయారు. కొత్త నిబంధనలు ఈ వాక్యాలు ఉన్నాయి. కానీ మీరు నన్ను చూస్తున్న కనులు ఎంత ధన్యమైనవి. మీరు నన్ను పట్టుకున్నారు, మీరు నన్ను స్పృశించారు, మీరు ఎంత ధన్యులు. అందుకే తోమాతో దేవుడు అన్నాడు, చూడక నన్ను విశ్వసించేవాడు ధన్యుడు. తోమా, అవిశ్వాసి అయిన తోమా దేశానికి వచ్చి ప్రకటించాడు యేసయ్య గురించి. నువ్వు నేను కూడా అప్పుడప్పుడు అవిశ్వాసంలో పడిపోతే భయపడద్దు. దేవుడి కృప విశ్వాసము కంటే, మహాసముద్రము కంటే ఇది 100 బుగ్గ వలె ఊరుతుందని. చూడండి, ఎప్పుడైనా సరే ఒక పెద్ద సముద్రంలోకి మనం అక్కడికి వెళ్ళి ఒక చెంబడి వాటర్ తీసుకొచ్చుకుంటే ఆ సముద్రం మొత్తం ఇంకిపోదు, అవునా? ఎస్. అదేవిధంగా దేవుడి దగ్గర మనం ఎన్ని ఆశీర్వాదాలు, దేవుడు ఒక ఊట అండి, జీవ జల నదికి ఊట. అందుకే దేవుడు అన్నాడు కదా యోహాను సువార్త ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ ఎస్ లార్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో ఉంది, ఆ యొక్క సైనికుడు వెళ్ళి ఆ యొక్క బల్లెముతో పొడవగానే జీవ రక్తము, జీవ జలము gush forth from the heart of Jesus. ఇలా ఒక ప్రవాహము వలె ప్రవహిస్తూ ఉంది. మన యొక్క జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ వరాలు, ఫలాలు, ఇంకేవైనా అవి ఒక ప్రవాహం వలె దీవెన, శాంతి, సమాధానం ప్రవహించాలి అంటే నువ్వు నేను ఆత్మలో ప్రవహించాలి ఫస్ట్. అందుకే ఈ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆమె మరలా ఏమంటుంది చూడండి, అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండా ఉండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండా ఉండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. దేవుడు ఎందుకు బాధపడుతున్నారు రోజు? దేవుడు ఎందుకు మరలా చచ్చిపోతున్నాడు అంటే, దివ్యబలిలో చచ్చిపోతున్నాడు, మన హృదయంలో చచ్చిపోతున్నాడు, మనం చేసే పాపపు క్రియలో చచ్చిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే లిటరలీ ఇప్పుడు జీవజల నదులు ఆమె దగ్గరికి వచ్చాయి. జీససే వచ్చాడు, సాక్షాత్కరించాడు. అదృశ్యుడైన దేవుడు ఆమె మధ్యలో ఉన్నాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. నిత్య జీవం గురించి మాట్లాడుతుంటే, నీటి బుగ్గ గురించి మాట్లాడుతుంటే ఆమె ఏమంటుందో చూడండి, మరలా నేను దప్పిక కొనకుండా ఉండినట్లు, ఇక్కడికి మరెప్పుడు రాకుండా ఉండినట్లు నాకు ఇయ్యొచ్చుగా ఆ యొక్క నీటిని అని అడుగుతూ ఉంది. అంటే మళ్ళీ ఈ లోకం గురించి ఆమె ఆలోచిస్తూ ఉంది. మనం కూడా అంతే, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కానీ మళ్ళీ ఏమంటామంటే, ఇది లేదు కదయ్యా, అది లేదు కదయ్యా, ఆర్థిక సమస్యలు కదయ్యా, అయ్యా ఈ బాధలు ఉన్నాయి కదయ్యా, ఆ బాధలు ఉన్నాయి అంటే దేవుడు అంటే నా మీద చూపించు, నా మీద నమ్మకం ఉంచు, నాకు సాధ్యమే. పరిశుద్ధాత్మ ప్రేరణతో నిట్టూర్పుల ద్వారా ప్రార్థించేవాడికి ప్రతి ఒక్కడికి నేను సమాధానం ఇస్తాను అని దేవుడు అన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ నిట్టూర్పులతో మన నుండి ప్రార్థిస్తూ ఉంటుంది దేవుడికి. ఆ ప్రార్థన సాంబ్రాణి పొగవలే దేవుడి సన్నిధికి చేరు వరకు అది ఎక్కడా కూడా ఆగదు. కాకపోతే విశ్వాసంతో అడగట్లేము అంతే. మనం అడగాల్సింది ఇది. పరిశుద్ధాత్మలో విశ్వాసం అనే వరము అతి అమూల్యమైనది. ఇది లేకుండా దేవుణ్ణి చూడలేము, పరలోక రాజ్యం వెళ్ళలేము. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి, ఆమె ఏమనింది, దప్పిక కొనకుండా ఉండాలయ్యా. ఎందుకనింది మాట? నేను ఒక స్త్రీని, వ్యభిచార స్త్రీని, నాకు తెలుసు. 5 భర్తని పెళ్లి చేసుకున్నాను, 6వ భర్త ఇప్పుడు నాతో ఉన్నవాడు, అవును నీకు తెలుసు. ఇవన్నీ నెక్స్ట్ డిస్కషన్లో ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలంటే, నేను ఈ ప్లేస్కి రాకూడదు. ఇదంట మన ప్రార్థన. నీ చిత్తం అయితే ఈ ప్లేస్లో ఉండాలి అని ప్రార్థించు దేవుణ్ణి. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నన్ను ప్రజలు వెలివేస్తున్నారు, ఇక్కడి నుంచి నన్ను తరిమేస్తున్నారు, ఇక్కడి నుంచి నేను ఎక్కడికైనా పారిపోతాను, ఇక్కడి నుంచి నేను ఎక్కడ వెళ్ళి చచ్చిపోతాను. ఐఎమ్ క్యాన్సలింగ్ దీస్ వర్డ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. బ్లడ్ ఆఫ్ జీసస్ హావ్ మర్సీ ఆన్ us, లార్డ్. దేవుడు అంటున్నాడు, ఆ మాటలు బంద్ చేయి ఫస్ట్. నువ్వు ఆ స్త్రీ కూడా దప్పిక కొనకుండా ఉండినట్లు చేయమని ఎందుకంటుందో తెలుసా? నిజమైన జీవజలం గురించి ఇంకా డెప్త్గా, లోతుగా ఆమెకు అర్థం అవ్వలేదు. అందుకే అంటుంది, మరలా దప్పిక కొనకుండా ఉండనట్లు నేను ఇక్కడ రాకున్నట్లు చేయండి. ఎందుకంటే ఆమె సికారు పట్టణం నుంచి వస్తుంటే అనేకులు చూస్తారు కదా, కుటుంబాలు అక్కడ ఉన్న గృహాలు చూస్తాయి కదా, ఈ స్త్రీయా అని అసహించుకుంటారు కదా. ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు తట్టుకోలేక, అయితే ఇంట్లోనే ఉంటేనే అక్కడికే జీవజల నదులు వస్తే, అంటే జీవజలం అనే యొక్క నీరు వస్తే నేను తాగొచ్చు ఇంట్లో కూర్చొని అనుకుంటున్నావా?
పరిశుద్ధాత్మను తెలుసుకోకుండా ఎన్ని తిన్నా వ్యర్థమే, ఎన్ని తాగినా వ్యర్థమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కరెక్ట్గా గట్టిగా తింటే 60 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళు గట్టిగా తింటే షుగర్ బీపీ అటు ఇటే చచ్చిపోతారంట. చాలామంది చెప్తున్నారు కదా వైద్యులు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటే చచ్చిపోతారంట. అంతెందుకు ఏదో పైల్స్ ప్రాబ్లం ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క మందు ఎక్కువగా తాగడం, ఇంకేమనంటే ఇంకా సిగరెట్లు బీడీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తాగడం. బ్లడ్ తప్పుగా అనుకోదక్క, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. బ్లడ్ ముడ్డి నుండి పడుతూ ఉంది, పడి 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 రక్తదారులు కలిసి చచ్చిపోతావు, కంపు కొడతావు. చివరికి కుక్క లాంటి జీవితం, మహా భయంకరం, పట్టుకోవడానికి ఎవరు రారు. అది ఘోరమైన చావు. నేను చూసిందే మాట్లాడుతున్నాను. ఒక గ్రామంలో మా నాన్నకి దూర బంధువు చనిపోయింది. ఒక్కరు కూడా రాలేదండి, ఒక్కరు కూడా రాలేదు. దేవుడు అన్నాడు ఆమె ఆత్మ కోసం ప్రార్థించమన్నాడు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, కానీ పేరు చెప్పనండి, ఎందుకంటే బంధువులు ఉన్నారు ఇందులో, అటు ఇటుగా దూరం దూరంగా ఉంటారు ఎవరో ఒకరు బంధువులు. కాబట్టి ఆమె ఎలాంటి మరణం చేసిందంటే, బ్రతికి ఉన్న రోజులు కామం. 80 ఏళ్ళకు వచ్చింది. 70 ఏళ్ళకు కూడా కుమారులు వెళ్ళి ఎక్కడనో పడుకుంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవారు ఆమెని. కొట్టేవాళ్ళు చాలామంది. ఏంటి ఈ వ్యభిచారం, ఏంటి ఈ వయస్సులో వ్యభిచారం, ఏంటి 70 ఏళ్ళకా అండి వ్యభిచారం చేసేది? అలాంటి 20 ఏళ్ళకి చేయమని చెప్పట్లేదు దేవుడు. గా ఏజ్లోనా చచ్చిపోయి కాళ్ళు ఆ యొక్క ఏమంటారు తాటికి చాపుకునే టైంలో ఏంటి ఆలోచనలు? వ్యర్థమైన ఆలోచనలు, కామపు ఆలోచనలు. దేవుడు అసలు మెచ్చుతాడా ఇలాంటి ఆలోచనలు? ఏదన్నా అవయవం పాడైతే అసలు పనికొస్తామా దేనికైనా? మరి ఎందుకు? దేవుడి మహిమార్థమే కదా ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చింది. అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది మన యొక్క శరీరం. కాబట్టి ఈ స్త్రీ కూడా ఏమంటుందంటే, దప్పిక కొనకుండా ఉండడానికి నాకు కావాలంట సాకులు, ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే ఇంకొకరిని పక్కింట్లో నేను అడగొద్దు కాబట్టి ఆశీర్వాదం కావాలి. గర్భఫలం కావాలి, ఎందుకంటే నన్ను అందరూ ఎవరెవరో అంటున్నారు గర్భఫలం లేదు గొడ్రాలు అంటున్నారు కాబట్టి గర్భఫలం కావాలి. సాకులు వద్దు ప్రార్థనలో, దేవుడి మహిమార్థమై అడుగు. ఆమేన్, హల్లెలూయా. దేవా, ఇది నీకు మహిమ చెల్లించే ఒక సిచ్యువేషన్ అయితే, దీని చిత్తమే అయితే జరగనిమ్ము ప్రభు. ఇప్పుడు జరిగే బదులు కొన్ని రోజుల తర్వాత జరిగితే అనేకులకు దీవెనకరంగా ఉంటావేమో. ఆమేన్, హల్లెలూయా. ఉంటావేమో కాదు, ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఆపుతున్నాడు. గుర్తుపట్టు. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, గుర్తుపట్టు. దుష్టుడికి నీ ఆత్మని ఇవ్వద్దు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. వాక్యమనే ఖడ్గము ద్వారా కోయబడాలి మనం. వాడు ఇస్తున్న టక్కరి జిత్తుల మారి యొక్క పాము యొక్క ఆలోచన మనలో ఉండకూడదు, సాతాను ఆలోచన మనలో ఉండకూడదు. నీటికై ఇక్కడికి రాకుండా ఉండుటకు నాకు నీటిని ఇమ్ము. మన ప్రార్థన కూడా ఇంతే, ఒక్కొక్కసారి వేస్ట్ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటూ ఉన్నాడు చూడండి, 16వ వచనం. అప్పుడు యేసు నీవు పోయి, ఇద్దండి వండర్ఫుల్ వాక్యం యాక్చువల్లీ. ఇప్పుడు నీవు పోయి ఏం చేస్తావంటే నీ భర్తని పిలుచుకొని రా అన్నాడు. ఇప్పటి వరకు 2 డిస్కషన్స్ పారాగ్రాఫ్లో, అమ్మా నేను జీవజల నదులు ఇవ్వడానికి వచ్చానమ్మా, దేవుడు వరమని అడగమ్మా, జీవజల నదులు అంటే ఇట్లా ఉంటుంది తల్లి అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఓపికగా సమాధానంతో చెప్పాడు. 3వ పారాగ్రాఫ్కి వచ్చేసరికి యేసయ్యకి అర్థమైపోయింది, ఈమెకి ఆధ్యాత్మికంగా కన్ను తెరుచుకోబడట్లేవు, అయితే ఇంకొంచెం లోతుగా వెళ్ళాలని యేసయ్య అన్నాడు. పాప జీవితాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నాడు. తన ముందే 100 మందే లేరు అక్కడ, యేసయ్య ముందే. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నీ భర్తను పిలుచుకొనిరా అనగానే అందుకు ఆ స్త్రీ నాకు భర్త లేడు అని చెప్పింది. నిజం చెప్పింది. అదేంటో చూడండి, భర్త లేడు అని నువ్వు యథార్థముగా చెప్పితివి. ఎందుకంటే భర్త ఒక్కరుండాలి, 10 మంది ఉండకూడదు. భర్త ఒక్కరే ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో ఒకరు, టెలిగ్రామ్లో ఒకరు, రీల్స్లలో ఒకరు, చాటింగ్లో ఒకరు, మెసెంజర్లలో ఒకరు, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఒకరు, ఇలా 10 మంది భర్తలు ఉండొద్దు ఒక స్త్రీకి. అదేవిధంగా భర్తకి భార్యలు కూడా అంతే. ఈ రోజులలో మొత్తం వెళ్తుంది కదా మొబైలే. దుష్టుడు అది పట్టుకున్నాడు, అలా పెట్టేశాడు మన చేతిలో. ఎక్కడో లేదు దుష్టాత్మ, మన చేతిలోనే ఇంత పెద్దగా స్క్రీన్ వైట్గా ఏదో పూసినట్లుగా మంచిగా కనబడుతుంది, వైట్గా ఉంది. దేవదూత వలె కూడా కనబడతారు దెయ్యాలు. వాక్యం చెప్తుంది, దెయ్యమే మంచి పనులకి యూజ్ చేస్తే దేవదూత. ఫోన్ మనకి ఎప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో గూగుల్ నుంచి తీసుకొస్తూ ఉంటుంది, మంచి విషయాలు. నిజంగా పాపంలో పడాలంటే దీనంత దరిద్రం ప్రపంచంలో ఇంకేం లేదు. టెక్నాలజీ మంచిగా యూజ్ చేసుకోవాలి.
కాబట్టి ఈ స్త్రీకి చెప్పినట్లే దేవుడు మనకేం చెప్తున్నా అంటే 18వ వచనం చూడండి, నీకు 5 భర్తలుండిరి. ఇక్కడ భర్త అనగానే అండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఇప్పుడు భార్యాభర్తల యొక్క బంధాన్ని ఏర్పరిచింది దేవుడు. అది పరిశుద్ధమైనది, వివాహము అన్నిటికంటే ఘనమైనది. ఈ పరిశుద్ధమైన వివాహమును పరులకి పంచుకోకూడదు. అది బిస్కెట్ కాదు, చాక్లెట్ కాదు, సేమియా కాదు, లేదంటే బిర్యానీ కాదు, తలకాయ కూర కాదు. దేవుడు చెప్తున్నాడు స్వీట్ కాదు అది పంచుకోవడానికి. నువ్వు జీవితం, అది ఒకే ఒక్క జీవితం. అది ఈ జీవితాన్ని బట్టే నిత్య జీవానికి మనం వెళ్ళాలని దేవుడు డిసైడ్ చేస్తాడు. అందుకే భర్త అనే ప్లేస్లో ఆమెకి ఎంతమంది ఉన్నారంట, నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. అంటే లిటరలీ యేసయ్య చెప్తున్నాడు, 5 భర్తల దగ్గర నీకు కావాల్సింది నువ్వు పొందుకోలేదు, ఇంకెక్కడ పొందుకోవమ్మా. దేవుడు చెప్తున్నాడు మనందరికీ, నువ్వు ఎక్కడా పొందుకోలేవు. నీ ఆత్మదాహము ఒకవేళ ఈ లోక వాంఛలే అయితే, ఈ లోక వ్యామోహములే అయితే, ఈ ప్రపంచం అనే సాతాన్ అయితే, ఈ శరీరం అనే సాతాన్ అయితే, దుష్టుడు అనే సాతాను ఒకవేళ నిన్ను నన్ను పూని ఉంటే ఏసునామములో పూనకుండా ఉండును గాక, ఆమేన్ హల్లెలూయా. కానీ ఇందులో ఈ పాప ఊబిలో మనం ఉంటే ఎంతమంది భర్తలు సరిపోరమ్మా. భర్తలు అంటే వ్యసనాలు పెట్టుకోండి ఆ ప్లేస్లో. నీవు యథార్థమే చెప్పితివి అని యేసు పలికెను. 2 సార్లు యేసయ్య అన్నాడు, అవును నీవు యథార్థం చెప్పావు. 17వ వచనం 18, నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు, నీవు యథార్థమే చెప్పితివి అని యేసు పలికెను. 2 సార్లు దేవుడు అంటున్నాడు, నీవు యథార్థమే పలికితివి. ఇప్పుడు నేను మాట్లాడతాను వినని చెప్తున్నాడు దేవుడు. ఏమని అంటున్నా అంటే 19వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, అయ్యా నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. చూడండి, ఫస్ట్ నీవు అని సంబోధించింది యేసయ్యని, దాని తర్వాత అయ్యా అని సంబోధించింది యేసయ్యని, దాని తర్వాత అంటుంది అయ్యా నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. ప్రవక్త ఎలాంటి విషయాలు చెప్తాడు? హృదయంలో ఉన్న మొత్తం బయలు చేసి బయట పెడతాడు. ఎలా ఉంటుందంటే లిటరలీ చెప్పాలంటే, ఇప్పుడు బట్టలు ఇప్పేస్తే ఎంత షేమ్గా ఫీల్ అవుతామో, ఎంత అషేమ్డ్గా ఉంటుందో, ఎంత వల్గర్గా అనిపిస్తుందో, ఎంత హీనస్థితిలో సిగ్గుమాలిన తనంలో మనం బ్రతుకుతూ ఉంటామో, పాపము బయలు చేస్తే ఇలా ఉంటుంది. అందుకే గ్రూప్లో పేర్లు చెప్పొద్దు అన్నాడు దేవుడు. రివీల్ చేయక అది చెప్పకుండా ఉండేది. అడగొద్దు దయచేసి మీరు గ్రూప్లో పేర్లు, దేవుడికి ఇష్టం లేదు అది. కాబట్టి బయలు చేస్తే బ్రతకలేం, చచ్చిపోతాం. నీకు తెలుసు, దేవుడికి తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు నా జీవితం నీ జీవితం ఎలా ఉందో. కాబట్టి జాగ్రత్త. బయలు అవ్వే ముందు కూడా దేవుడు హెచ్చరిస్తాడు. 20వ వచనం, మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. 2వ పార్ట్ రేపు కూడా చూద్దామండి. చాలా డెప్త్ ఉంది యాక్చువల్లీ, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఒకటి ధ్యానిద్దాం మనము. ఇక్కడ ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. అయిపోగానే నెక్స్ట్ మాట అంటుంది, మా పితరులు అంటే వాళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పితరులే. వాళ్ళు ఎక్కడ ఆరాధించారంటే పర్వతం మీద ఆరాధించారు. ఈ పర్వతం పేరు ఏంటి అని అడిగితే మనకి గూగుల్ చెప్తుంది, ఆ పర్వతం పేరు మౌంట్ గెరిజిమ్ అంట. ఆ పర్వతం పేరు మౌంట్ ఆఫ్ గెరిజిమ్, వర్షిప్ ప్లేస్ అండ్ సెంటర్ ఫర్ ద సమారిటన్స్. అంటే సమరియలకి ఒక ఆరాధన స్థలం ఉంది. అది ఎక్కడ వాళ్ళు చేస్తారంటే ఈ యొక్క పర్వత ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. ఆ పర్వతం పేరు మౌంట్ గెరిజిమ్ అని ఉంది. తెలుగులో ఏముందో నాకైతే తెలియదు, అది ఇవ్వట్లేదు తెలుగులో గూగుల్. కాబట్టి ఈ పర్వతం మీద ఎవరు ఆరాధించేవారంట? వారి యొక్క పితరులు ఆరాధించేవారు. కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. మీరు అనగా ఎవరంటే ఇక్కడ యూదులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, యూదులకి అతి పవిత్రమైన స్థలము ప్రపంచంలో ఏమైనా ఉంది అంటే దేవుడి దేవాలయం, యెరూషలేము దేవాలయం. మొట్టమొదటి దేవాలయం అదే కదా. ఎస్, బబులోనియాకి మొత్తం ఆ యొక్క ధ్వంసమైంది కూడా అదే దేవాలయం కదా. యేసయ్య, అందుకే ఆ దేవాలయం, యేసయ్య చనిపోగానే దేవాలయం 2 తెరలు చీల్చబడ్డాయి. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలంలోకి మనం తీసుకొచ్చాడు. మనం అపాత్రులం, అయోగ్యులం, అపరిశుద్ధులం. దేవుడి దివ్య మందసం దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు. ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడదు. అలాంటి అంటు రోగం, అంటు వ్యాధి, అలాంటి అంటు తత్వము, మీరు అంటరాని వాళ్ళు, మీరు ఈ కులం, మీరు ఆ కులం, మీరు రెడ్డి, మీరు మాల, మీరు ఎస్సీ, మీరు మాదిగా, నో, ఎస్టీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ,
అది ఏదైనా నీలో నాలో ఉన్నది దేవుడి రక్తమే, దేవుడు పుట్టించిన దేహమే, దేవుడి యొక్క శక్తే, ఎవరైనా కానివ్వండి. కాబట్టి ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు ఈ స్త్రీతో. ఇప్పుడు చూడండి, ఈమె ఈ ప్రశ్న అడిగింది, యెరూషలేములో మేము మీరు స్తుతిస్తున్నారు, అయితే మా పితరులు ఈ పర్వతం మీద అంటే సమరీలు ఇక్కడ స్తుతిస్తున్నారు. 21వ వచనము. ఈ మాట అయిపోయిన తర్వాత, స్త్రీ నా మాట నమ్ముము. ఇది కేర్ఫుల్గా వినాలి. స్త్రీ నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది, మీరు ఈ పర్వతము మీద కానీ అంటే సమరీయులు ఎక్కడైతే స్తుతిస్తున్నారో, అన్యులు ఎక్కడైతే దేవుని స్తుతిస్తున్నారో అక్కడ కానీ, లేదంటే యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. ఎందుకంటే దేవుడికి ప్రజెంట్ తెలుసు, పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములోని కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వారిని మీరు ఆరాధింతురు, మేము ఎరుగున వారిని మేము ఆరాధింతుము. ఏలయనా రక్షణ యూదుల నుండి వచ్చును. యేసయ్య లిటరలీ ఫైనల్గా చెప్తున్నాడు, రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యూదుల నుంచి వస్తుంది. యూదులు ఎవరు? యేసయ్య. యూదా గోత్రం నుంచి దేవుడు వచ్చాడు. అందుకే కదా యూదా గోత్రం నుంచి వచ్చాడు కాబట్టి యేసయ్య ప్రధాన యాజకుడు అని పిలువబడాలి ప్రపంచం మొత్తం. కాబట్టి మెల్కీసెదెకు యాజకత్వంలో యేసయ్య ఉండాలి. కాబట్టి ఇదిగో యాజకుల కుటుంబం అనబడుతున్న ఎలిజబెత్తమ్మ జకరియా గర్భాన పుట్టిన ఇదిగో బప్తిస్మ యోహాను గారి చేత జ్ఞానస్నానం యేసయ్య ఎందుకు పొందుకున్నా అంటే అతను లేవీయుడు కాబట్టి. యేసయ్య దేవుడు అయినప్పటికీ లేవీయుల చేత అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈరోజు లేవీయులు అనగా యాజకులు. మరి ఎక్కడికి పోయి నువ్వు యొక్క జ్ఞానస్నానం తీసుకుంటున్నావు? ఏ మనిషి దగ్గరికి పోయి నువ్వు జ్ఞానస్నానం తీసుకుంటున్నావు? ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానస్నానం తీసుకున్నావు? ఆనాడు లేవీయులు పాత నిబంధన అప్పటి వరకు కూడా. కానీ దేవుడు ఏమన్నాడంటే, యేసయ్య యాజకులకు మీద నేను నా ఆత్మని ఊదాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వర్షం మనం చదివితే ఇదిగో యేసయ్య ఆ యొక్క మూసిన తలుపును మూసగుండగానే వచ్చాడు, మాట్లాడాడు. 2-3 దర్శనాల తర్వాత తన యొక్క ఊపిరిని, తన యొక్క శ్వాసని వారి మీద ఊది, మీరు ఎవరి పాపాలనైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమింపబడతాయి, ఎవరి పాపాలనైతే మీరు క్షమించరు అవి క్షమింపబడవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద ప్రవక్త దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు ఏమి చేయలేరు. కేవలం దేవుడే తల వంచిన ఒక అధికారం యాజకులు, లేవీ వంశస్థులు. ఇప్పుడు అలా కాదు. అప్పుడు లేవీ వంశస్థుల నుంచే యాజకులు అయ్యేవారు. కానీ అప్పుడు అహరోను వంశం ఉంది కదా. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఎస్టీగా, ఎస్సీగా, రెడ్డిగా, ఇంకేమన్నాగా ఒక్కసారి దేవుడు పిలిచాడంటే కదలాలి. దేవుడి పరిచయ కొరకు గురువు అవ్వడం అంతే, అయిపోయింది. యేసయ్య అందుకే పెళ్లి చేసుకోలేదుగా. బప్తిస్మ యోహాను గారు అందుకే పెళ్లి చేసుకోలేదుగా. అందుకే యాజక వంశము. మనము కూడా ఈ రోజులలో ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానస్నానం తీసుకుంటున్నాం? యాజకుల దగ్గరికి. ఎక్కడుంది? కథోలిక సభలో ఉంది. ఎక్కడుందండి ఈ వాక్యం? ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఏమన్నాడు? మీరు ఇక్కడ కానీ అక్కడ కానీ ఫ్యూచర్లో ఆరాధింపబోరు. మీరు ఎక్కడ ఆరాధిస్తారంటే తెలుసా? చూడండి, కింది వర్షం చదువుదాం. 25వ వచనము. అప్పుడు ఆ స్త్రీ, రేపు మనం వద్దాం ఆత్మయందు సత్యమందు, అది వేరే టాపిక్, అది చెప్పట్లేదు అనుకోకండి, అది రేపు టాపిక్ వెళ్దాం, అది చాలా డెప్త్ ఉంది. 25వ వచనం చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములను తెలియజేయును అని పలికెను. క్రీస్తు వస్తే మాకు అన్ని విషయములను చెప్తారు అని మేము విన్నాము. అయితే ఆ స్త్రీ అంటుంది, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును అని చెప్పగానే, యేసయ్య నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, నేనే ఆయనను, నేనే ఆయనను. నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు ఎక్కడున్నాడు? లేడు. ఆది కాండములో నేనే హూ అయాం. ఇదిగో మోషే దగ్గర మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మండు పొద దగ్గర. అయ్యా, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నావు ఐగుప్తు దేశానికి, అక్కడికి వెళ్ళి నేను ఫరోకి ఏమని చెప్పనంటే నేను ఉన్నవాడనని చెప్పు అన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఐ ఆమ్ ద ఆల్ఫా ఒమేగా, అండ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ద స్టార్టింగ్ అండ్ ద ఎండ్. అంటే మొదటి వాడను, కడపటి వాడను, అదేవిధంగా ఆదిను అంతమైన అయి ఉన్నాడు. నేనే ఆల్ఫాను అయి ఉన్నాను, ఆ యొక్క ఒమేగా అయి ఉన్నాను. ఐ ఆమ్ హూ ఐ ఆమ్. నేనే అనగా దీనికి అర్థం అది, నేను ఆది నుండి ఉన్నాను. కాబట్టి ఆ నేనే పేరేంటి అని మనం తీరాదిస్తే
క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని. ఇదే క్రీస్తు మాట ఇంకొక దగ్గర మనం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సమర స్త్రీని ఎన్కౌంటర్ చేసిన యేసయ్యని ఆమె ఏమని రియలైజ్ చేసింది? లాస్ట్కి ఏమనుకుందంటే, అవును క్రీస్తు రానున్నాడని మేము విన్నాను, మీరేనా అన్నట్టుగా అడుగుతుంది ఆమె. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఆయనను నేనే అన్నాడు, కన్ఫర్మ్ చేసేసాడు. అయిపోయిందా? మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గర అక్కడ ప్రధానాధిపత్యము అంటే దేవుడు ఒక అధికారుని ఈ ప్రపంచానికి నియమించబోతూ ఉన్నాడు, ఒక లేవీయుని అప్పచెప్పబోతున్నాడు, ఒక యాజకుని ఈ ప్రపంచానికి దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. అయితే ఆ యాజకుడు ఎవరో ఇక్కడ మనం చూద్దాం. అక్కడ సందర్భం ఏంటంటే, శిష్యుని దేవుడు అడుగుతున్నాడు యేసయ్య. ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా ఈ యొక్క వాడవాడలు పల్లెలు. అయితే ఇక్కడున్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, అందరూ కామ్గా ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు ఏలియావని, నువ్వు బప్తిస్మ యోహానువని, లేదంటే ఎప్పుడో ఉన్న ఒక ప్రవక్తవని అనుకుంటున్నారయ్యా అని చెప్తూ ఉన్నారు. అప్పుడు పేతురు ఒక అడుగు ముందుకు వేశాడు. పేతురు ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నాడు చూడండి. అందుకు సీమోను పేతురు చూడండి ఏమంటున్నారు, మరి నేను ఎవరని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగాను. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు క్రీస్తువు క్రీస్తువు. సమరయ స్త్రీ అన్నమాట అక్కడ కూడా ఇదే. క్రీస్తు, రానున్న క్రీస్తు మీరేనా? మెస్సయ్య అని పిలువబడతారు. దిస్ ఈజ్ ద క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అని మనం ఎందుకంటే, జీసస్ అనగా, యేసయ్య అనగా మన దేవుడు, రక్షకుడు అని పేరు. యాకోబు వంశాన్ని ఏలుతాడు, దావీదు సింహాసనాన్ని ఎక్కుతాడు అని చెప్పాడు దేవదూత రామమర్యాతలతో. కానీ క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆ అభిషక్తుడు డైరెక్ట్గా ఏ అభిషక్తుని నియమించాడు ఈ ప్రపంచానికంటే? 17వ వచనం. యోనా పుత్రుడు వగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కాదు. 18వ వచనం. నీవు పేతురువు. పేతురు అనగా, పీటర్ అనగా రాక్. ఆ యొక్క కేఫా అనగా రాక్, రాయి. ఈ రాతి మీద, పేతురు అనగా రాతి, ఈ రాతి మీద నా సంఘమును, నా అనగా క్రీస్తు సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. ఇప్పుడు అనండి మీరు వెళ్ళి, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్, అన్యులు, మిగతా వాళ్ళు మొత్తం ఒకటే అండి అనండి. ఇప్పుడు అంటారా? ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. నేను ఎవరిని దూషించట్లని ఎవరేమంటారండి, దేవుడు చూసుకుని కాక ఆమె నలుడు నేను అంటే నన్ను మన్నించు తండ్రి. కానీ నేను ఒకరు చెప్తుంటే విన్నాను, తోటి విశ్వాసులని, వాళ్ళని, వీళ్ళని మనం అందరం ఒకటే అని చెప్పారు పెద్ద ప్రసంగంలో. నేను అనుకున్నాను, మనమందరం ఒకటే అయితే యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు? మనమందరం ఒకటే అయితే యేసయ్య ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? మనమందరం ఒకటే అయితే నేనే మార్గం అని ఎందుకు అన్నాడు? నేనే సత్యం అని ఎందుకున్నాడు? నేనే జీవం అని ఎందుకు అన్నాడు? మార్గం ఒకటి సరిపోతుందిగా. ప్రపంచం మొత్తం మార్గంలో నడిస్తే అయిపోతుంది కదా. దాని జీవితం అది జీవిస్తే సరిపోతుంది కదా. ఎందుకు పరిశుద్ధత? ఎందుకు పాపం? ఎందుకు 2 మార్గాలు? ఎందుకు ఇరుకు మార్గం? ఎందుకు ఈ యొక్క వెడల్పైన మార్గం? ఎందుకు 2 మార్గాలు? ఎందుకమ్మా? అక్కడ ఏదో అర్థం ఉంది. అన్నిలాగా జీవించడానికి పిలవలే నిన్ను నన్ను దేవుడు. నిజమైన క్రైస్తత్వమైన జీవితాన్ని జీవించడానికి పిలిచాడు. అందుకే క్రైస్ట్ మాస్ క్రైస్ట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ వర్డ్. ప్రతి దాంట్లో క్రీస్తు అనే వర్డ్ ఉంది. అందుకే క్రైస్తవులు అన్నారు. మత సాక్షులు ఉండరు. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మత సాక్షులు అనేక మంది చచ్చిపోయారు. వాళ్ళు మత సాక్షులు అని పిలువబడుతుంది. చరిత్ర మొత్తం మతం కాదండి ఇది అని అంటే తప్పది. చరిత్రకి నువ్వు నేను తల ఒగ్గాల్సిందే. తెలిసి తెలియకుండా మాట్లాడదండి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇది మతం కాకపోతే ఒక అన్యుని దగ్గరికి వచ్చాడు, అమ్మ నువ్వు ఎవరిని నమ్ముకున్నావు అంటే క్రీస్తుని అంటావు. అయితే మీ మతం ఏంటంటే క్రైస్తవులు అనవా? ఏమంటావు? నీలాగా నేను అన్యుణ్ణి, లేదంటే నీలాగా నేను ఎల్లమని పుల్లమని మొక్కుతాను, లేదంటే ఇంకో దేవుణ్ణి మొక్కుతాను, లేదంటే ఇంకొక సంథింగ్ సో అండ్ సో పర్సన్ నేను మొక్కుతాను, ఇది నా మతం అని చెప్తావా? మతం ఉండాలిగా. ప్రపంచానికి ప్రకటించడానికి మతం అనే క్లియర్ డెఫినేషన్ షుడ్ బి దేర్ టు ఐడెంటిఫై. దేవుడు ఒక పేరు నీకు నాకే పెట్టాడు. ఒక రాజ్య ఏమంటారండి దాన్ని, ఒక మతానికి ఈ యొక్క మతం క్రైస్తత్వం అనే మతం ఉండకపోతే అసలు క్రీస్తు ఎందులో ఉన్నాడని ఎలా అర్థమవుతుంది వాళ్ళకి? ఎక్కడికి రావాలని ఎలా అర్థమవుతుంది మనకి? అవును బైబిల్లో ఉంది మార్గం అని. దాని తర్వాత ఏముంది? యేసయ్య ఏం చెప్పాడు? నేను మార్గమై ఉన్నాను, ఇది సరిపోదు, సత్యములోకి రా,
ఇది సరిపోదు, జీవములోకి రా, అప్పుడు అర్థమవుతుంది. జీవం అంటే ఏంటి? యేసయ్య దివ్యమైన దేహమే, రక్తమే జీవము. ఇది పొందుకున్న వాళ్ళము సత్యములో నడుస్తాము. ఇది పొందుకోకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా అటు ఇటు త్రొట్టిల్తాము. బాగానే ఉంటుందండి చెప్పడానికి, మనం అందరం ఒకటే అని బాగానే ఉంటుంది. కానీ స్టేజ్ల మీదకి వెళ్ళినప్పుడు మనమందరం ఒకటే అని చెప్తే ఎలా? దేవుడు ఆన్సర్ అడుగుతాడు, అప్పుడు ఏం చెప్తావు? వందలాది మంది, వేలాది మంది టీవీలలో చూస్తుంటారు. దేవుడు ఒక్కరే, అందరి దేవుళ్ళు ఒక్కరే. ఇక అప్పుడు మరి నువ్వు అన్నావు కదా అందరూ ఒక్కరే అని అన్నావు, ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు మీ దేవుడు మా దేవుడు అందరూ ఒక్కరే, ఒక్క దేవుడిని నమ్ము, మా హిందూ దేవుడిని నమ్మంటారు. నమ్ముతావా వెళ్ళి? దేర్ షుడ్ బి ఏ క్లారిఫికేషన్. క్లారిటీలో ఉండాలి. నువ్వు నేను దుష్టుడు ఇలా పొంచుకొని చూస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ పడేద్దామా అని. క్లారిటీలో ఉండాలి. ఉంది బైబిల్లో మతం అనే వర్డ్ ఉంది, క్రైస్తవులు అనే వర్డ్ ఉంది, కథోలిక శ్రీసభ అనే వర్డ్ ఉంది. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటలెక్ట్ పైన మనం ఆధారపడద్దు. మన ఆలోచనలు మన దేవుడి దగ్గర పనికిరావు. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తున్నాడు చివరిలో చూడండి, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. యాక్చువల్గా యేసయ్య క్రీస్తు అని చెప్పాడు. ఎవరు? పేతురు గారు చెప్పారు. క్రీస్తు అని చెప్పిన తర్వాత పేతురు నేను క్రీస్తుని కాబట్టి నీకు సరిపోయింది, తెలుసుకున్నావుగా, సరిపోయింది, వెళ్ళిపోండి అంటే అయిపోతుండే. కానీ దేవుడు అక్కడ ప్రధానిపత్యాన్ని ఇస్తూ ఉన్నాడు, పేతురికి అంటగొడుతూ ఉన్నాడు బాధ్యతని. అయ్యా ఇప్పటి వరకు అందరూ అనుకుంటాను నేను వచ్చాను ఈ లోకానికి, బట్ మరలా నేను తిరిగి వెళ్ళిపోతాను. నేను దేవుడి మహిమ నుండి వచ్చాను, నేను దేవుణ్ణి, వెళ్ళిపోవాలి పరలోక రాజ్యానికి. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నా ప్లేస్లో ఉండు. ఈ లోకాధికారం ఇది, ఈ లోక అధికారం ఇది. ఈ లోక ప్రాపంచిక విషయంలో మనము డిసిప్లిన్లో క్రమశిక్షణ లేకుండా పడిపోతామని దేవుడు ఒక క్రమశిక్షణ అనే బైబిల్ని, పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకిస్తే ఓకే. అక్కడ మనకి మత్తయి సువార్త 24:35 ఏముంటుందంటే ఏమంటారు, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చావా, వస్త్రహీనుడు ఉన్నప్పుడే వస్త్రాన్ని ఇచ్చి, ఇది ఓకే. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఒక దేవుడి చేత అయితే 3వ టాక్లో అది మాట్లాడుకుందాం. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. మనము ఒకటే రోజులో పుట్టము, ఒకటే రోజులో 5 ఏళ్ళు అవ్వము, ఒకటే రోజులో 10 ఏళ్ళు రాము, ఒకటే రోజులో 15 ఏళ్ళు రాము, ఒకటే రోజులో 90 ఏళ్ళ వ్యక్తిని అవ్వలేం. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ థింగ్, ఒక సీక్రెట్ ఉంది అందులో. క్రైస్తవులు అనేబడే వాళ్ళు ఎలా జీవిస్తారు, అన్యులు అనేవాళ్ళు ఎలా జీవిస్తే దేవుడు ఊరుకుంటాడు, లేదంటే మొత్తమే నేను తెలియని వాళ్ళు ఎలా జీవించో నేను ఊరుకుంటాను. దెర్ ఈజ్ ఏ ఏమంటారండి దాన్ని, దేవుడికి జ్ఞానం ఉంది. దేవుడే మనకిచ్చింది జ్ఞానాన్ని. అవునా? ఎస్. మనం ఏం చేస్తున్నామో దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఏంటది? నీకు నేను వరాన్ని ఇచ్చాను, నేను నీకు గిఫ్ట్స్ ఇచ్చాను, నేను దాన్ని తిరిగి అడుగుతాను. నువ్వేం చేస్తున్నావు? ప్రతి వరానికి ఫలితం అనేది నువ్వు నేను దేవుడి చేతిలో పెట్టాలి చచ్చిపోయే లోపు. లేకపోతే విడిచిపెట్టవచ్చు కదా దేవుడు మనల్ని. ఎందుకు అడుగుతాడు? పరలోక రాజ్యంలోకి వచ్చేటప్పుడు మీరు అందరూ ఎవరెవరైతే అసత్య మార్గంలో నడిచారో వాళ్ళందరూ అటు వెళ్ళిపోండి. మేకపిల్లలు, మేకల్లారా, నా లెఫ్ట్ సైడ్ ఉన్న మేకల్లారా మీరు వెళ్ళిపోండి, మీరు ఈ రాజ్యానికి మీరు వారసులు కారు. ప్రభు 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 అని ధ్యానించిన వాళ్ళందరూ నా బిడ్డలు కాదు. అయ్యా మేము నీ పేరిట అనేక అద్భుతములు చేసి ప్రవచనాలు పలికితిమి, అనేక విషయాలు చేశాము అని అంటారు. చాలామంది ఉన్నారు ప్రపంచంలో అద్భుతాలు చేసేవాళ్ళు. సత్యము మనల్ని స్వతంత్రుని చేస్తుంది. సారీ లార్డ్. కాబట్టి 8:30కి దేవుడు ఆపేస్తున్నాడు కరెక్ట్గా. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చదను. ఇక్కడ ఒక అధికారానికి మాత్రమే దేవుడు పరలోక రాజ్యపు చెవులు, తాళపు చెవులు. తాళం అనగా ఒక అధికారం. నీకు నాకు చేతిలో మనం బయటికి వెళ్తున్నాము, ఇంటికి డోర్ వేయాలి, ఇంటికి లాక్ వేయాలి, గోల్డ్ ఉంది, దస్తావీజులు ఉన్నాయి, లేదంటే పొలాలు కాగితాలు ఉన్నాయి, వామ్మోనే లేకపోతే అన్నీ వచ్చి దొంగోడు తీసుకెళ్తాడేమో అనుకుంటాం కదా. మరి మన ఆత్మ విషయం ఏంటి? దొంగవాడు పొంచి ఉన్నాడు కదా యోహాను సువార్త 10:10లో. వాడు దొంగిలించుటకు వస్తాడు శాంతిని, సమాధానాన్ని, సత్యాన్ని. ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ లోక విషయాలు. సత్యము దేవుడై ఉన్నాడు. ఆ సత్యాన్ని దొంగిలిస్తే ఆనందించలేం మనం. అందుకే మనలో చాలామంది ఎంత పెద్ద పెద్ద వాక్యాలు చెప్పినా, ఎంత పెద్ద పెద్దగా జీవించినా కూడా పరిచర్యలో ఆనందించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అసత్యంలో ఉన్నాం. ఇంకా కూడా సత్యము అర్థం అవ్వట్లేదు, బోధపడట్లేదు మనకి. దేవుడు ఎంత చెప్పినా లేదు 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 లేదు, దేవుడు మాట కాదు, అది ఆమె మాట్లాడుతుంది. నీ ఇష్టం, దేవుడు చెప్తున్నా అర్థం చేసుకో. కాబట్టి పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకు ఇచ్చేదను. నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది, నువ్వు దేన్ని విప్పుతావో
అది విప్పబడుతుంది పేతురు అని దేవుడే స్వయంగా ప్రధానాధిపత్యాన్ని పేతురికి ఇచ్చిన తర్వాత మధ్యలో వచ్చి నేను పెళ్ళిళ్ళు చేసుకుంటాను, పేరెంటాలు చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, నేను పేతురుని అవుతానంటావా ఏంటి? ఇప్పుడు అవవు. ప్రధానాధిపత్యం అట్లా ఇవ్వలేదు దేవుడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే గొర్రెలను మేపము, జాగ్రత్త. గొర్రెల మంద దుష్టాంతము మనం చూసాం ఇంత ముందుకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. నా దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, అవి వాటిని నేను తోడుకొస్తాను అన్నాడు దేవుడు. ఎందుకు నువ్వు నేను అన్యులాగా జీవించొద్దు. నువ్వు నేను వేరే వర్గాలు ఉరుకుతున్నాయి కదా, డినామినేషన్స్, అలా ఉరకొద్దు. మన ఆరోగ్యం ఫాదర్ చెప్పారు కదా పెట్టుకుడు చర్చిలో, అద్భుతాలు అని పరిగెడుతున్నారు. తెలుసుకోండి సత్యం ఏంటో అని. ఎస్, తెలుసుకోవాలి. కేవలం ఎక్కడ తెలుసా మనము ప్రేమ చూపించాల్సింది? అన్ని దగ్గర ఎక్కడ తెలుసా? ఇక్కడ బ్రతికిన రోజు మనం ప్రేమ చూపించాలి, చూపించకుండా ఉండకూడదు. అలానే కదా క్రీస్తుని ప్రకటించేది. కానీ హియర్ ఇస్ ద వన్ కండిషన్. అదేంటంటే అన్నీ తెలిసినవాడు సత్యాన్ని విడిచిపెడితే దేవుడు ఊరుకోడు. వాక్యం తెలుసు, పరిచర్య తెలుసు, పరిశుద్ధమైన గ్రంథం మొత్తం చదివాడు, కానీ అందులో ఉన్న వాక్యం పట్ల నిజమైన సత్యబోధనలు లేకుండా నాకు ఇష్టం వచ్చింది నేను బోధిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చెప్తాను, అక్కడ ఛాన్స్ ఇవ్వరేమో కాబట్టి ఆ వర్గానికి వెళ్ళి నేను అలా బోధిస్తాను, ఇక్కడ ఛాన్స్ ఇవ్వరేమో ఈ యొక్క వర్గానికి వెళ్ళి నేను ఇలా బోధిస్తాను, అయితే ఇంకో జీవితాన్ని నేను నా యొక్క పర్సనల్ లైఫ్లో నేను జీవిస్తాను ఒంటరిగా ఉన్నప్పుడు. ఇలాంటి జీవితం వద్దు దేవుడికి. నువ్వు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నువ్వు ఎలా ఉన్నా ఒక ప్లేస్లో మనం ఉన్నాము, భారతీయులం. యు షుడ్ ఒబే ద ట్రెడిషన్ ఆల్సో. మనకి కనతలేని కథోలిక శ్రీ సభ ఒకటి చెప్పిందండి, బైబిల్ ముందొచ్చిందా దేవుడు ముందు వచ్చాడంటే దేవుడు ముందు వచ్చాడు. దేవుడే పుట్టించాడు బైబిల్ని. బైబిల్ దేవుని పుట్టించలే. వాక్యం అనేది వెలువడింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం కాబట్టి మరి దేవుని నమ్ముకుంటావా నువ్వు బైబిల్ని నమ్ముకుంటావా అంటే దేవుణ్ణే తెలుసుకోవడానికి బైబిల్ చదువుతున్నాం మనం. ఈ బైబిల్లో ఉన్న ఎన్నో అర్థాలు మనకి కనతలేని కథోలిక శ్రీ సభ 2000 చరిత్ర మొత్తం మనకు అందిస్తూ ఉంది. అది సాంప్రదాయం. దట్స్ ఎ గుడ్ ట్రెడిషన్. అది మనం మంచి ట్రెడిషన్లో ఉండి బిడ్డలందరినీ యేసయ్య వైపుకి నడిపించడానికి మనం ట్రెడిషన్లో ఉన్నాం. అంతేగాని అన్యాచారాలు మొక్కట్లేం. బొట్టు తీసేస్తే నేను వచ్చి డినామినేషన్లోకి వచ్చి వాక్యం చెప్పమని నన్ను అన్నారు ఒకరు. నేను తీసేను, ఎందుకు తీసేస్తా? నా కథోలిక శ్రీ సభ చెప్పలే అట్లా. మనకేం చెప్తున్నారు గురువులు? అది విందాం. అన్యులు చెప్పిన మాటలొద్దు, డినామినేషన్ చెప్పిన మాటలొద్దు. వాళ్ళు సగం బోధిస్తున్నారు. కాంటెక్స్ట్ వైజ్గా మనం వెళ్ళాలి. వర్డ్ వైజ్గా ప్రతిదీ ఇంటర్లింక్ అయింది చరిత్రతో. కాబట్టి ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదని తన శిష్యును గట్టిగా ఉపదేశించెను. అంటే క్రీస్తు అని ఎవరితో మీరు చెప్పొద్దు. నేను ఇప్పుడు పేతురికి తెలిసింది. ఎలా తెలిసింది పేతురికి? పరలోకమందున్న నా తండ్రే బోధించాడు, వివరించాడు. అన్ని అనుగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయంట? మంచి అనుగ్రహాలు పరలోకము నుండి రావాల్సిందే. అదేవిధంగా యేసయ్య మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వివరించిన విషయం ఏంటి? ఆ యొక్క సమరయ స్త్రీకి అంటే నీవు క్రీస్తువా, ఆ యొక్క మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును, ఆయన నీవేనా అని అడుగుతుంది. క్రీస్తులో ఇంత అర్థం ఉంది. క్రీస్తు అనగా మూల రాయి, అపోస్తులు అనగా ఆ యొక్క పునాదులు. మూలరాయి లేకుండా, పునాదులు లేకుండా ఎక్కడికి వెళ్ళి బిల్డింగ్లు కడతావు? ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? సత్యం బోధించకుండా, ఆ యొక్క జీవం పొందుకోకుండా. లిటరలీ చెప్పాలంటే ఒక ప్రశ్న వేసుకొని ముగించుదాం. అదేంటంటే యేసయ్య మార్గం అన్నాడు, మార్గం గుండా వెళ్ళాలి, ఇదొకటి. రెండవది యేసయ్య నేనే సత్యం అన్నాడు, సత్యం గుండానే వెళ్ళాలి, ఇది రెండవది. మూడవది జీవం అన్నాడు, జీవం గుండానే మనం వెళ్ళాలి. దీని ద్వారా తప్ప పరలోక రాజ్యంలోకి ఎవ్వడు చేరడు అన్నాడంటే ఆ 3 పాటించిన వాడే వెళ్తాడు పరలోక రాజ్యానికి. కానీ అన్యులాగా నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రెడ్ పట్టుకొని తిరిగితే రోడ్డు అప్పుడు నేను తీసుకొని అంటున్నాడు దేవుడు. నిజమైన దివ్య సప్రసాదనాదుని ఎక్కడ కొలుస్తున్నాము? కన్నతలేని కథోలిక శ్రీ సభలో. కాబట్టి పేతురుని ఎక్కడ గౌరవిస్తున్నారు? కన్నతలేని కథోలిక శ్రీ సభలో. పోప్ అని ఎక్కడ అంటున్నారు ప్రపంచంలో? కన్నతలేని కథోలిక శ్రీ సభలో. అపోస్తలత్వం అని ఎక్కడ చెప్తుంది? కన్నతలేని కథోలిక శ్రీ సభలో. అయితే మరి ఇవన్నీ ఓకేనండి,
మరి వారందరినీ మనం ప్రేమిస్తూ జీవించాలి కదా అంటే రేపు ఆ యొక్క నెక్స్ట్ వర్డ్ ధ్యానించుకుందాము. దెర్ ఈజ్ అ గ్రోత్ ఇన్ ఇట్. అదొక స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ ఉంటుందండి. బట్ అది డెప్త్గా వెళ్తే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్న తండ్రి. అయ్యా అవును తండ్రి, యేసయ్యకి దాహం అయ్యింది. ఆయన ఇంకోటి చివరిగా యేసయ్యకి ఇక్కడ దాహం అయింది. చివరి వచనాల వరకు మనం చదివాము. యేసయ్య అక్కడ నీరే తాగలేదు, ఆహారమే తినలేదు. శిష్యులతో ఏమన్నాడు తెలుసా? ఇదిగో యేసు వారితో, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. దప్పిక ఎక్కడ తిరింది? ఆ స్త్రీ దప్పిక గోనేలాగా పరిశుద్ధాత్మ నేను పంచిచ్చేశాను. ఇప్పుడు సికారు పట్టణానికి వెళ్ళి ప్రజల్ని మొత్తం పోగు చేసుకొని తీసుకొస్తుంది. రేపు చూద్దాం వాక్యం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ టు జీసస్. ఆ తర్వాత సమరియా స్త్రీ ఏమైపోయిందో మాకు తెలియదు తండ్రి, కానీ ప్రపంచం మొత్తం కొనియాడుతూ ఉన్నారు తండ్రి. బైబిల్ వాక్యం చెప్తూ ఉంది. సమరియా స్త్రీ యేసయ్యతో ఇలా మాట్లాడాడు, యేసయ్య సమరియస్తో ఇలా మాట్లాడాడు. సౌలు పౌలు గారు మీతో మాట్లాడండి, పేతురు మీతో మాట్లాడండి. ఎంతోమంది మీతో మాట్లాడినప్పుడు జీవితాలు మారిపోయాయా? అయ్యా మేము మాట్లాడలేకపోతున్నామేమో రోజు మీతో, మీరు మాతో మాట్లాడుతుంటే మేము వెళ్ళిపోతున్నామేమో వాక్యాన్ని పక్కకు పెట్టేసి. దయచేసి మమ్మల్ని మన్నించమని. కేవలం వాక్యాన్ని మేము పట్టుకుంటే తప్పకుండా మా బ్రతుకులు మారుతాయి నా తండ్రి. సమాధానానికి, ప్రతి ప్రశ్నకి సమాధానం వాక్యంలోనే ఉంది దేవా. ఇదే మార్గమైంది, ఇదే జీవమైంది, ఇదే సత్యమైంది. ఇది పట్టుకున్నవాడు పడిపోడు నా తండ్రి. దయచేసి మాకు జ్ఞానము అనే వరాన్ని ఈ యొక్క పరిశుద్ధమైన వాక్య ధ్యానాంశాల ద్వారా మమ్మల్ని దర్శించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, నాయన ఇంకా మాలో ఉన్న లోటుపాట్లు అన్నింటినీ సరిచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ, అమ్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, రిట్రీట్స్కి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు, బలంగా చెప్తున్నాడు. నేను దాదాపు 3 వారాల నుంచి దేవుడిని అడుగుతున్నాను కన్ఫర్మేషన్ కోసం. నిన్న కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నిర్మల వాక్యం చెప్పినప్పుడు నేను ఎవ్రీ మంత్ రిట్రీట్కి వెళ్ళానని చెప్పింది. గుర్తుపట్టండి, దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా రిట్రీట్కి వెళ్ళాలి. దేవుడు ప్రేరేపిస్తే రిట్రీట్కి వెళ్ళాలి తప్పక. డిసెంబర్ రాబోతుంది, నవంబర్లో రిట్రీట్ డేట్స్ ఉన్నాయి, నేను పెడతాను. ముత్తంగి రిట్రీట్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, దేవుడు దీవిస్తాడు. అదేవిధంగా 14 స్థలాలు ధ్యానించమని దేవుడు మన గ్రూప్లో చాలామందికి ప్రేరణ ఇస్తున్నాడు. కానీ మీరు వినట్లేడు అని దేవుడు చెప్తున్నాను. మీరు వినట్లేరు, ఎంత చెప్పినా నాకు టైం లేదు అంటున్నారంటే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు చెప్పమని చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వీ అడోర్ యూ జీసస్. ఎస్ లార్డ్, వి థ్యాంక్ యూ. అయ్యా మేము అడిగిన మా మనసులో ఉన్న ప్రతి మనవిని నువ్వు ఆలకించినావు, అన్నిటికీ సమాధానం దయచేసినావు. దీన్ని బట్టి, ఈ వాక్య పరిచయాన్ని బట్టి, మా జీవితాన్ని బట్టి, ఈ యొక్క స్థితిగతుని బట్టి, సమస్తాన్ని బట్టి ఇంతవరకు నా గొంతుని కాచి కాపాడి ఇప్పటివరకు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో పక్కనే ఉండి సహాయం చేసిన దేవదూతలారా, పునీతులారా, మా అమ్మ మరియు తల్లి వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యు లార్డ్.